సరే నిన్న కోర్టు చెప్పింది ఎఫ్ఐఆర్ తప్పనలా, రిమాండ్ తప్పనలా, విచారణ జరుగుతుంది కోర్టు బిందు మేడం వీళ్ళు క్వాష్ కి పోయింది ఎందుకు? ఎఫ్ఐఆర్ కొట్టేయమనే కదా, క్వాష్ చేసి ఎఫ్ఐఆర్ కొట్టేయండి అనే కదా. అదే కదా, అది కొట్టేయని అని చెప్పింది. ఎంత పెద్ద ఉపద్రవం కదా అది. ఎందుకు చెప్పడం కన్నా సూపర్ సార్. అది కూడా ఈ వాళ్ళ తాలూకా ఫాలోవర్స్ ఒకసారి చెప్పాలి. క్వాష్ చేసింది ఏంటంటే 17A గవర్నర్ కి చెప్పకుండా ఎత్తుకొచ్చారని ఇప్పుడు చెప్పొచ్చు అని కూడా చెప్పిండు. మరి అది కూడా చెప్పింది. అది వినపడదా? ఏంటి ఇంకా అదే ఎవరైతే దాన్నే బొర తక్కువతనం అంటారు. ఇగ్నోరెన్స్ తో అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తూ ఇంకా కాలక్షేపం కార్యక్రమం తెరలేపుతారు. ఆ ఇగ్నోరెన్స్ కి మూల్యం ఎవరు? భోగని ఛానల్ తెలుగుదేశం పార్టీ కదా. అరే ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం. ఈ విన్యాసం అంతా ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలుగుదేశం చేస్తున్నారు. ఇది గమనించుకోమనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అర్థమవుతుందా? అనవసరమైన అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం అన్నది సరే ప్రతిసారికి ఒకే మంత్రం ఉండదు సార్. ఈ అబద్ధాలను తీసుకెళ్ళడం చాలా కాలం జరుగుతుంది. ఇది నిజాన్ని దాచడం కదా. కోర్టులు చెప్పి నిజాన్ని కూడా దాస్తారు. వీళ్ళకి మూలాలు ఎక్కడి నుంచి దొరుకుతుంటే తెలుగు తక్కువ మేళానికి ప్రశాంత్ కిషోర్ గడి తని తగిలిసిన భోగని గడి కదా ఇప్పుడు ఉన్నాయి దగ్గర. వీళ్ళకి ఎలా ఉంటుందంటే గతంలో మీరు చూడండి పింక్ డైమండ్ 4-5 అబద్ధాలతో ఆ ఎలక్షన్ లీడ్ అయింది. ఎందుకంటే ఈ జడ్డి మేళలో కలికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం రాక. మీకు అర్థమైందా? అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే సామర్థ్యం ఎలా ఉంటుందంటే ప్రజల్లో మమేకమే చూపిస్తున్నారు. మీకు వీళ్ళు ఎత్తుకుంటున్న ప్రతి అంశం ఇవాళ మీకు గౌరవ వ్యవస్థల త్రూగా ఇప్పుడు హూకిల్డ్ బాబాయ్ ఎత్తుకుని వచ్చారు. లాస్ట్ కి మెట్టు ఎక్కడ పడింది? వీళ్ళు ఎత్తుకున్న వాళ్ళకి వాళ్ళ విషయం మాట్లాడట్లేదు. ఇప్పుడు సునీతాల మొగుడు బావమరిది గురించి మాట్లాడమే మానేశారు. వాళ్ళకి నెత్తి వాచిపోయి కూర్చున్నారు. ఇక్కడ సబ్సిక్వెంట్ పరిణామాలు ఇక్కడికి వస్తే ఇప్పుడు షర్మిల కొత్తగా దొరికింది. ఈ షర్మిల వెనకాల రాజకీయాలు తిప్పేస్తారు అనమాట. ఎవరు వదిలిన బాణం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుచ్చుకుంటుందా? అరే ఇంకో బాణం ఇచ్చారు బాబు జగన్మోహన్ రెడ్డి కొట్టమని, మళ్ళీ ముసలిని కొట్టమని. అది గమనించట్లే. కాదు షర్మిల గారు ఏపీకి రాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ కేసు క్వాష్ గురించి మాట్లాడి మనం షర్మిల గారి దగ్గరికి వెళ్దాం. ఈ క్వాష్ లో బిందు మేడం కి బిందు గారికి ఎంత టార్చర్ పెట్టారు. ఆఖరికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రెస్క్యూకి వచ్చారు ఆవిడ. అవునా కదా? కులం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఫాలోవర్ అని ఏదో ఫోటోలు తీసుకొచ్చి అంటే వాళ్ళు వ్యవస్థ పనిచేస్తున్న విధానానికి ఇవాళ ఆ వ్యవస్థ టాప్అప్ చేసింది. మనకు అత్యున్నత న్యాయస్థానం కన్నా ఇంకేం లేదు మనకి. ఎందులో పడి సావమనండి. ఇద్దరు న్యాయమూర్తులు 100% జస్టిఫై చేసిన దగ్గర అది చర్చనీయాంశం కాకూడదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ముగ్గురు నేస్తారట. అరే ఆ బెంచ్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయ్యిందని ఎప్పటి నుంచి మొత్తుకుంటాం సార్ మన ఇద్దరం. అవును విస్తృత ధర్మాసనానికి పోద్ది అనే విషయం 3 నెలలుగా చెప్తున్నాం. దీనికి దానికి ఏమి సంబంధం ఉండదు. వీళ్ళకి వీళ్ళ భజన తగలయ్యా అని అలవాటు పడిపోయి చచ్చిపోయి ఉన్నారు వీళ్ళు. అందుకే సార్ కోపస్థ మండుకాలను నొత్తునే అనరు. ఆ నూతిలో ఉన్న కప్ప ఎప్పుడు దాని ప్రపంచం అక్కడే ఉండి అక్కడే విన్యాసాలు చేస్తుంటుంది. అది బయటికి రాదు. ఎందుకంటే బయటకు వస్తే బతకలేదు. బీబీ బ్యాచ్ అంటారు. బీబీ బ్యాచ్ అంటే బి అంటే బయట, బి అంటే బతకలేని బ్యాచ్ అని. ఈ బీబీ బ్యాచ్ గాలను నమ్ముకుంటే ఇలాగే ఉంటాడు. సో వాళ్ళని ఎవరు నమ్ముకున్నారు? ఇప్పుడు పార్టీ నమ్ముకుంది. వాళ్ళకి ఏంటంటే భయంకరంగా క్లస్టర్స్ లోను ఆ గ్రూప్స్ లోను కూర్చోపెట్టేశారు. ఇంకాక చూడండి దిగజారిపోయి ఏడుపులు పెడబబ్బులతో కూడా ప్రజల్లో సింపతి తెద్దామని చేస్తున్నారు. అధికారంలోకి రావడం కోసం పనిచేయడం కంటే ఆ ఛానల్ కోసం మాట్లాడదాం అన్నట్టు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా మీరు అందరూ చూడండి అందులో ఏదో సువర్ణ అవకాశం పొందినట్టు ఫీల్ అవుతారు. దానికి వెళ్ళిపోతే చాలా జనత అన్యాయం అయిపోయినట్టే. సో ఇప్పుడు బిందు గారు కరెక్ట్, హేమబిందు పర్ఫెక్ట్ అని గౌరవ సుప్రీంకోర్టు ఆవిడకి ఓ భయంకరమైన బ్రహ్మాండమైన ఎఫిడవిట్ ఇచ్చింది. yes whatever you have done is 100%. ఆయనకు కూడా కాదు, పొన్నవాళ్ళ సుధాకర్ గారికి కూడా what you have done is 100% accurate అని. ఇంకేముంది? ఇప్పుడు మీకు ఎలక్షన్ ముందు ఒకసారి ఎంక్వైరీ కంటే దెబ్బ చెప్దా ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని గౌరవ బెయిల్లో చూడండి ప్రాసిక్యూటింగ్ సహకరించనే ఉంది. పిలిస్తే రావాల్సిందే కదా, పోతారు. ఇంకా దీంట్లో ఏముంది? ముహూర్తం పెట్టి పంచాంగం చూసి వాళ్ళ అష్టమి నవమి దశమి ఇవన్నీ లెక్కటి పిలుస్తారు అనుకుంటున్నారా? కరెక్ట్ గా ఎలక్షన్ మూమెంట్ లో రేపు గొప్ప అంటాడు, లేకపోతే ఇంకోటి సభ చంద్రబాబు నాయుడు పొలిటికల్ అడ్వాంటేజ్ కదా. ఇప్పుడు పిలిచి వేధిస్తున్నారు, మళ్ళీ ఏం చెప్తారు? అలాంటి చెప్పొద్దని కదా మళ్ళీ కోర్టు చెప్పింది. అంటే వ్యవస్థ దాన్ని పని చేసుకోవడానికి ఆయన విచారణ పోయింది కనపడుతుందిగా. కనపడితే విచారణ పిలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. 52 రోజులు జైల్లో ఉంటేనే సింపతి లేదు వాళ్ళకి లేదు సార్. మీరు మరీ టూ మచ్ ఉన్నారు. మీరు అనుకున్నారు సింపతి లేదని, మీకు కనపడలేదు సింపతి. కనపడుతుంది ఇంకెవరికి? టీడీపీ జనసేన కూటమికి ఆ సింపతి వేవ్ ఉంటుంది, ప్రభంజనం ఉంటుందని కదా మాట్లాడుతున్నమాట. హైదరాబాద్ లో కూర్చుంటే సముద్ర కేటాలు వచ్చినట్టు వేవ్ వచ్చి వెళ్ళిపోతారు, సునామీ వచ్చి. కోరుకోండి సార్ నా ఉత్తరాలు.